ఒక యూట్యూబర్ భారీ స్కామ్ చేశారు. ఏంటి నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఎస్, ఇది నిజం 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 అని చెప్పేసి బాధితులు అయితే చెప్తున్నారు. ఎక్కడ ఏంటంటే కనుక నందు వరల్డ్స్ ఫేమస్ ఛానల్ అనమాట. బట్ ఆ ఛానల్లో ఏంటంటే పర్సనల్ వీడియోస్, షాపింగ్ వీడియోస్, అలా ఫ్యామిలీ వీడియోస్ చాలా అంటే చాలా రీల్స్ చేస్తూ ఫేమస్ అయినటువంటి రమానందన్, మధుకర్ వీళ్ళిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. సో వీళ్ళు కొంచెం ఫేమస్ అయింది, లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు, లక్షల్లో మిలియన్లో వ్యూస్ పోవడం కూడా జరిగిందనమాట. అయితే మరి వీళ్ళు ఏమనుకున్నారేమో, అరే భయ్ స్టార్డమ్ వచ్చింది, ఒక క్రేజీ వచ్చింది, మనం ఏది చెప్తుంది నమ్మేస్తలే జనాలు అని చెప్పేసి అనుకున్నదేమో తెలియదు కానీ బట్ మొత్తాన్ని మాత్రం వీసా రెన్యువల్ చేస్తామని చెప్పేసి కోట్లల్లో భారీగా స్కామ్ చేసినట్టుగా తెలుస్తుంది. యా ఏంటి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఎస్, ఇది నిజం అనమాట. బట్ ఏంటంటే ఒక చిన్న లుక్ ఇద్దాం అనమాట. బాధితులు చాలా మంది ఎవిడెన్స్తో సహా పైసలు నేరుగా వాళ్ళ అకౌంట్లో కొట్టుతూ మరి వేరే వాళ్ళ అకౌంట్లో కూడా లక్షల్లో కొట్టినట్టుగా తెలుస్తుంది అనమాట. కానీ వీళ్ళు చేసిన స్కామ్ మామూలు కాదు. దగ్గర 50 మందికి పైగా ఉన్నారు బాధితులు. బట్ ఆల్మోస్ట్ గా కొన్ని కోట్లలో స్కామ్ జరిగిందని చెప్పేసి బాధితులు ఒకరి తర్వాత ఒకరు ముందుకు వస్తూ ఉన్నారనమాట. అయితే ఈ ఇష్యూ మీద పోయిన సంవత్సరమే నవంబర్లో కంప్లీట్ చేయడం జరిగింది. బాధితులు 16 లక్షలు తీసుకున్నారు, మాకు జాబ్ ఇస్తామని చెప్పేసి, యూకే లండన్ వెళ్ళడానికి వీసాలు ఇస్తామని చెప్పేసి మా దగ్గర నుంచి 16.5 లక్షలు అమౌంట్ తీసుకున్నారని చెప్పేసి బాధితులు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. బట్ దాని గురించి అయితే మరి అంతగా పట్టించుకోలేదు. కానీ ఈ 2-3 రోజుల నుంచి మాత్రం తెగ వైరల్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి దర్యాప్తు అంతా కూడా బయటపడుతూ ఉంది. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా ఆయా పోలీస్ స్టేషన్లో కేసులు మాత్రం బరాబర్ పెట్టేస్తున్నారనమాట. ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసులు కూడా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారనమాట. అంటే దేశ సరిహద్దులలో, బార్డర్లలో చెక్ చేస్తారు కదా, వాళ్ళని పంపించద్దు, దేశ విదేశాలకు పంపించకుండా బార్డర్లను ఆపేయాలని చెప్పేసి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇంకా సమాచారం ఏమందుతుందంటే ముందు కూడా పోలీసులు మొత్తం అంతర్జాతీయంగా వాళ్ళ ఫోటోలు రిలీజ్ చేసి వాళ్ళని పట్టించిన వాళ్ళకు కూడా కొంత రివార్డు కూడా ప్రకటించేటువంటి ఆలోచనలో ఉన్నట్టయితే బట్ ఒక డిమాండ్ వినిపిస్తూ ఉందన్నమాట. చూడాలి. కానీ ఏంటండి మరి ఎంత అయ్యో బాబోయ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే కదా. సో అందుకే ఇదని కాదు, చాలా అంటే చాలా, ఒక 15 లక్షలు, 16 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు ఒక ప్రముఖ డాక్టర్ నుంచి ₹1 కోటి వరకు వసూలు చేశారని చెప్పేసి వార్తలు అయితే బీభత్సంగా తిరుగుతూ ఉన్నాయి. అబ్బో, దీనికి సంబంధించినటువంటి వీడియోలు ట్రోలింగ్ మామూలు లేదనమాట. బట్ వాళ్ళని వెతికేటువంటి ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు, కానీ వాళ్ళు అసలు కనిపించడం లేదట. మరి చూడాలి. అయితే ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఇష్యూ మాత్రం గట్టిగా వెళ్తుంది కాబట్టి ఏపీలో ఉన్నటువంటి పోలీసులు యూకే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలీసులతో కొంచెం కమ్యూనికేట్ అయ్యి వాళ్ళని అప్పగించాలని చెప్పేసి డిమాండ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఓ మై గాడ్, చూడండి. సో అందుకే అతిగా ఎవరిని నమ్మకండి, ఓకేనా. వీళ్ళు ఏంటంటే కొంతమంది బాధితులు బాగా ఫోర్స్ చేస్తుంటారు కదా, ఎన్నెలను ఆగుతారు, వాళ్ళ అమౌంట్ కట్టి తర్వాత ఫోర్స్ చేసి వాళ్ళకంటే కొన్ని ఫేక్ వీసా డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగిందంట. మళ్ళీ ఆ ఫేక్ వీసాలు ఉన్నటువంటి కంపెనీల దగ్గరికి వెళ్తే బట్ వాళ్ళు ఏంటంటే చేతులు ఎత్తే డాక్యుమెంట్స్కి మా కంపెనీకి ఎలాంటి సంబంధం